హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపేనా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్లు మాత్రమే మన ఛానల్లో ప్రచారమయ్యే ప్రతి వీడియో చూడగలరు. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా లాట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మొత్తానికి ఆనంది అయితే మాత్రం ఇంట్లోకి సునంద పిలిచినట్టుగా అయితే ఆదిత్య ఆనంది వస్తారు. కాని సునంద మనసులో మాత్రం ఆనంది స్థానం మాత్రం ఇంకా సంపాదించుకోలేకపోతుంది. ఆ విషయం ఆనందికి క్లియర్గా అర్థమవుతూనే ఉంటుంది. కాని ఏదో ఒకలాగైతే మాత్రం ఇంట్లో ఆనంది మంచి కోడలు, శబాష్ అని నేను అత్తయ్యతో అనిపించుకుంటాను మావయ్య అని చెప్పేసి అంటుంది. అది విన్న జీవన, అది ఎప్పటికీ జరగనివ్వను, నేనుండగా నువ్వు సునంద అత్తయ్యతో శబాష్ అనిపించుకోవడమనేది ఎప్పటికీ జరగదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంక ఈలోపు ఆదిత్య అయితే ఆఫీస్కి బయల్దేరతాడు. ఆనంది అంటుంది, ఎక్కడికండి బయల్దేరుతున్నారు అని. అదేంటి ఆనంది అలా అంటావ్, ఆఫీస్కి అని చెప్పేసి అంటాడు. అదేంటి అత్తయ్య ఏం చెప్పలేదు కదా అంటే, ఇప్పుడు మన ఇంట్లో మనమున్నాం, బొట్టు పెట్టి ప్రతి విషయం మనకి చెప్పాలా ఏంటి, మన పనులు మనం చేసుకోవటమే అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అలా అనేసరికి ఆనంది మాత్రం సునంద అత్తయ్య మాత్రం మావయ్య గారికోసం మాత్రమే మనల్ని పిలిచారు, ఆవిడ ఇంకా మనస్ఫూర్తిగా మనల్ని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి అంటుంది. అనేసరికి అలాంటిదేం లేదానంది, నువ్వు పెద్దగా ఆలోచించుకో, అర్జెంటుగా రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇంక చేసేది ఏం లేక ఇంక ఆదిత్యకి ఇంకేం చెప్పినా సరే అనవసరంగా వాళ్ల మధ్య గొడవ పెట్టినట్టుంటుందని ఆనంది వెళ్లి సైలెంట్గా రెడీ అయి వస్తుంది. ఇంక జీవనాకైతే అర్థమైపోతుంది, ఓకే వీళ్ళు ఆఫీస్కి బయల్దేరుతున్నారు, సో వీళ్ల మధ్య ఎలా అయినా సరే గొడవ పెట్టాలి, ఆ గొడవ పెట్టేసి ఏదో ఒకలాగా వీళ్లని నేను అత్తయ్య ముందు చెడ్డవాళ్లని చెయ్యాలి, నీ జీవన అనుకుని ఇందుమతికి కాల్ చేస్తుంది. పెద్దమ్మ, నీకొక విషయం తెలుసా, ఆనంది పగటి కనలు కంటుంది, తనంటూ అత్తయ్యతో ద బెస్ట్ కోడలు అనిపించుకుంటుందని మా మావయ్యతో చెప్తుంది, అది అసలు జరిగే పనేనా అనేసరికి అలా అని ఆనందిని తక్కువ అంచనా వేయకు జీవన, తను అనుకుంది అంటే సాధిస్తుంది, చిన్నప్పట్నుంచి తనని చూస్తూనే ఉన్నాం కదా, కాబట్టి నీ ప్రయత్నమైతే నువ్వు ఆపకు, నువ్వు ఎక్కడైతే సైలెంట్ అయిపోతావో అదే తను అదునుగా తీసుకుని ఒక్క క్షణం మీ అత్తయ్య దృష్టిలో మంచి అయిపోవచ్చు, కాబట్టి నువ్వైతే తనకు అవకాశం ఇవ్వటానికే లేదు అని చెప్పేసి ఇందుమతి అంటుంది. ఇంకా ఇందుమతి అలా చెప్పేసరికి జీవనాకి అది కూడా నిజమే కదా, సరే వీళ్ళు ఈరోజు ఎలా ఆఫీస్కి వెళ్తారో నేను చూస్తాను, అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి నేను మంట పెట్టాలా వద్దా, నా పని పడుతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తాను అని చెప్పేసి జీవన ఇంకా బయటకి వెళ్తుంది. వెళ్లేసరికి హాల్లో శశికాంత్ కూర్చొని ఉంటాడు. ఉండేసరికి ఏంటి మావయ్య, జ్యూసేమైనా ఇమ్మంటారా అంటే, ఏం అవసరం లేదమ్మా అంటాడు. సరే టాబ్లెట్స్ వేసుకున్నారా అంటే, హా వేసుకున్నాను. సరే కాఫీ అయినా పెట్టి తెమ్మంటారంటే, ఏం వద్దమ్మా అనేసరికి చైతన్య చూశారా నాన్న, మీరు ఎంత అదృష్టవంతులో, జీవన ఎప్పుడైనా ఇలా అడగడం మీరు చూశారా, అలాంటిది ఈరోజు తన చేతులతో తనే మీకు జ్యూస్ చేసిస్తానంటే తాగొచ్చు కదా నాన్న అంటే, ఇప్పుడే ఆనంది ఇచ్చింది లేరా అనేసరికి జీవనాకి కోపమొచ్చేస్తుంది. ఓహో ఆనంది ఇచ్చేసిందా అంటే, అవును జీవన, ఇప్పుడే ఇంక మావయ్యకి జ్యూస్ చేసిచ్చినా, నేనైతే మొత్తం అన్నీ ఇచ్చేసాలే, నువ్వెందుకు ఇబ్బంది పడడు అని చెప్పేసి ఆనంది అంటుంది. అనేసరికి ఇంక వెంటనే జీవన, సరే జీవన, సరే ఆనంది, నువ్విస్తే ఏంటి నేనిస్తే ఏంటి, ఎందుకో మావయ్య గారికి ఈరోజు మాకు జ్యూస్ చేసి ఇవ్వాలనిపించింది, రేపటినుంచి నేనే ఇస్తాను మావయ్య అని చెప్పేసి అంటుంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, అయినా ఆనంది బాధ్యతల్ని, ఆనంది ఆలోచనలని కొట్టేవాళ్లే లేరు, కానీ నువ్వు కూడా మెల్లమెల్లగా ఆనంది దగ్గర ఉన్న భావోద్వేగాలన్నీ ఫాలో అవుతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే అని చెప్పేసి శశికాంత్ అంటాడు. అక్కడ కూడా ఆనందితో కంపేర్ చేసేసరికి జీవనాకి ఇంకా ఒళ్ళు మండిపోతుంది. ఈలోపు సునంద కిందకొస్తుంది. ఇంకా ఆదిత్య అయితే ఆఫీస్ సూట్ కేసు పట్టుకుని నిలిచి ఉంటాడు. అమ్మ ఆఫీస్కి వెళ్దామనేసరికి తనకేదో కాల్ వస్తున్నట్టు, సరే సరే నేనొస్తున్నారు మేనేజర్ గారు అని చెప్పేసి అసలు పట్టించుకోకుండా సునంద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆదిత్యకి అర్థమవుతుంది, సునంద కావాలనే అవాయిడ్ చేస్తుంది, సో తనకి వీళ్ళు ఆఫీస్కి రావటం ఇష్టం లేదు అని చెప్పేసి. ఇంకా అది గమనించిన ఆనంది, సరే ఈయన మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాడు అని చెప్పేసి, ఏవండి ఇంటికి వెళ్దామా, ఒక్కసారి అమ్మని చూడాలని ఉంది అని చెప్పేసి సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఆనంది
అడుగుతుంది. తప్పకుండా ఆనంది సరే అని చెప్పేసి శశికాంత్కి చెప్పి ఇంక వాళ్ళైతే అక్కడి నుంచి బయలుదేరి సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్లేసరికి ఇంకా ఈలోపు జీవన అయితే ఆఫీస్కి వెళ్తుంది. అసలే ఎండీ కదా, వెళ్లేసరికి తనకొక బిగ్ ఆర్డర్ వస్తుంది. సైన్ చేస్తుంది. ఇదంతా జరుగుతుంది. సునంద వచ్చేసరికి చాలా ప్రౌడ్గా చెప్తుంది, నేను ఎండీ చైర్లో కూర్చున్నాక ఫస్ట్ సిగ్నేచర్ ఇది. అంతేకాదు ఫస్ట్ ఆర్డర్ అండ్ బిగ్ ఆర్డర్. అంటే ఆర్డర్లు వస్తే సరిపోదు, దానికి ఖచ్చితంగా డెలివర్ చేయాలి, మంచి పేరు సంపాదించాలి. సో మన వర్క్ ఏంటి అనేది ఇందులోనే చూపించాలి. ఆల్ ది బెస్ట్ జీవన అని చెప్పేసి సునంద అంటుంది. తప్పకుండా అత్తయ్య, నేను మన ఆఫీస్ని ఎక్కడికి తీసుకెళ్తానో మీరే చూస్తారు కదా అంటే, అవన్నీ నేను చూసుకుంటాను. జస్ట్ ఈ ఆర్డర్స్ ఇవి అవి నువ్వు సైన్ చేయాలి కాబట్టి అవి నువ్వు చూసుకో. మెల్లమెల్లగా నీకు అలవాటైతే అప్పుడంతా ఆఫీస్ బాధ్యతను నీకే అప్పు చెప్తాను. అయినా ఇదంతా నువ్వు నేర్చుకుని చూడాలనేది కదా నేను నీకు ఎండీ చైర్లో కూర్చోబెట్టి పొజిషన్ ఇప్పించింది అని చెప్పేసి సునంద అంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి జీవన అంటుంది. ఇంకా వీరిద్దరి సంభాషణ చూసిన చైతన్య కూడా సంతోషిస్తాడు. ఎందుకంటే జీవన కంప్లీట్గా మారిపోయిందన్న భ్రమలో ఉన్నాడు చైతన్య. కానీ జీవన అంత మంచిగా నటిస్తుంది అన్న విషయం పాపం చైతన్యకు తెలియదు కదా. అందుకే సునందతో అలా మాట్లాడుతున్నప్పుడు చైతన్య అయితే మాత్రం చాలా పొంగిపోతూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే ఈలోపు ఆనంది ఆదిత్యలైతే అక్కడికి వెళ్తారు. ఇంకా అక్కడ సూర్య, జ్యోతి, ఇందుమతులు కూడా ఉంటారు కదా, వాళ్ళని పలకరిస్తారు. ఏంటమ్మా సడన్ గా వచ్చారు అంటే, అమ్మని చూడాలనిపించింది అని చెప్పేసి ఆనంది అంటుంది. అనేసరికి ఇంకా మేము కూడా అక్కడికే వెళ్తున్నాం రండి అని చెప్పేసి ఇంకా మొత్తానికి వీళ్ళందరూ కలిపి సింహాద్రి ఆనంది వాళ్ళ అమ్మ ఉన్న రూమ్లోకైతే వెళ్తారు. ఇంకా వెళ్ళేసరికి ఇంకా పద్మమ్మని అలా చూసేసరికి ఇంకా ఆనందికైతే చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ ఒక్కసారైనా రెప్పవాల్చమ్మ, నువ్వలా చూస్తూ ఉంటే మాతో ఉన్నట్టే ఉంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, దయచేసి ఏమైనా మాట్లాడమ్మా అని చెప్పేసి ఆనంది చాలా ఎమోషనల్ అవుతూ మొత్తానికి పద్మమ్మకి జడ వేస్తూ ఉంటుంది. ఇంకా ఇందుమతి అనుకుంటుంది, దేనికాని గతం గుర్తొచ్చి ఇది మామూలు మనిషి అయితే మాత్రం ఇంకా మా అందరి పని ఇంకా అయిపోతుంది. దీన్ని చూస్తే ఇది ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులు టైం పట్టినా ఈ పద్మమ్మకి మొత్తం అంతా గుర్తొచ్చి నయమయ్యేటట్టే ఉంది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇందుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆనంది పడిన బాధ, తనకి తన తల్లిపైన ఉన్న ఆలోచన, ఇష్టం చూసి సూర్యజ్యోతులు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. అంతేకాదు సూర్యజ్యోతులు ఒక మాట కూడా అంటారు, మాకు జీవన కాకుండా ఇంకొక కూతురు ఉండుంటే మాత్రం తను ఖచ్చితంగా కుట్టిలానే పుట్టాలి, కుట్టిలానే ఉండాలి అని కోరుకుంటాం. తనకెంత బాధ్యత, అటువైపు అత్తారింటిని చూసుకుంటూ ఇటువైపు అమ్మ వాళ్ళని మర్చిపోకుండా అటువైపు మమ్మల్ని పలకరిస్తూ ప్రతి విషయానికి ప్రతి మనిషికి మర్యాద ఇస్తూ ఉంటుంది ఆనంది. నాకసలు కుట్టి అంటే చాలా ఇష్టం, ఇలాంటి కూతురే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి జ్యోతి ఎమోషనల్ అవుతుంది. ఇంకా జ్యోతి మాటలు అలా వినేసరికి సూర్య అంటాడు, కుట్టిలా ఏంటి, అయినా కుట్టి మన కూతురే, ఇంకా లా తను కాదు అన్న ఆలోచనలో మనం ఎప్పటికీ ఉండకూడదు. అంటే లేదండి, కుట్టిని నేను నా సొంత కూతురుగానే చూస్తున్నాను, కానీ తను నా కడుపును పుడితే ఇంకా బాగుండేది అన్న ఆలోచన ఎక్కడో నాకు అనిపిస్తూ ఉంటుంది. అది ఈ రోజు నేను ఆపుకోలేక బయట పెట్టేశాను అని చెప్పేసి జ్యోతి అంటుంది. ఇంకా వాళ్ళ అనుబంధాన్ని, వాళ్ళ ఆప్యాయతను ఆనంది పైన అంతలా చూపిస్తున్నందుకు ఆదిత్య అదంతా చూసి సంతోషిస్తాడు. ఇంకా సింహాద్రి, బాధపడకమ్మా ఆనంది, అమ్మ త్వరలోనే కోలుకుంటుంది, మనందరితో సరదాగా మాట్లాడుతుంది, నువ్వన్నీ మనసులో పెట్టుకుని అసలు దేనికి బెంగ పెట్టుకోకు, నిన్ను చూసి ఆదిత్య బాబు చూడు ఎలా డీల్ అయిపోయాడు అంటే, అదేం లేదు నాన్న అని చెప్పేసి ఇంకా మొత్తానికి వెళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ఇందుమతి అక్కడి నుంచి మాయమైపోయి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇంకా జీవనాకి కాల్ చేస్తుంది. చేసేసరికి ఇంకా జీవన, నేనే నీకు కాల్ చేద్దామనుకుంటున్నాను పెద్దమ్మ, ఈలోపు నువ్వే చేశావు, నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా ఈరోజు. ఏం జరిగిందంటే, అంటే ఒసే నేను చెప్పేది వినవే, ఇంతసేపు నీ గోలా తప్పితే నేను చెప్పేది వినవా అంటే, ముందు నేను చెప్పేది విను పెద్దమ్మ, ఇంత బిగ్ న్యూస్ నీకే కదా నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, సరే చెప్పి తగలడు అనేసరికి ఎండీ చైర్లో కూర్చున్నాక ఇది నా ఫస్ట్ సిగ్నేచర్, పెద్ద ఆర్డర్ వచ్చింది. సో ఇంకా అత్తయ్య దృష్టిలో నేను ఎక్కడో ఉన్నాను చూసావుగా, ఎలా పేరు సంపాదించుకుంటున్నాను అంటే, ఆ పేరు సంపాదించుకోవడమే నీకు కనిపిస్తుంది కానీ ముందు మన పతనం నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ ఆదిత్య ఆనందీలు ఇక్కడికి వచ్చారు. ఆ పద్మమ్మని కోలుకునేలా చేయటానికి ఆనంది మాట్లాడుతూ ఆమెను కన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకా పద్మమ్మకు కానీ తెలివొచ్చిందంటే ఇంకా నీకు నాకు నార్మల్గా ఉండదు, ఇంకా మన కుట్ర అంతా బయటపడిపోతుంది, మనం చేసిన విషయం ప్రతిదీ పద్మమ్మ అందరికీ చెప్పేస్తుంది అనేసరికి ఆనంది ఆదిత్యలు అక్కడికి వచ్చారా అంటే, అవును అక్కడికే వచ్చారు, అయినా ఇప్పుడైతే ఆవిడకేమీ గతం గుర్తొచ్చి నార్మల్ మనిషి అయిపోవట్లేదు కదా, సో టైం పడుతుంది కదా పెద్దమ్మ, ఇప్పటి నుంచి ఎందుకు టెన్షన్ తీసేసుకోవటం అని చెప్పేసి జీవన అంటుంది. టెన్షన్ తీసుకోవటానికి నువ్వు నేను చేసిందేమైనా చిన్న చిటుకా విషయాలేంటే, ఆ తాండవాన్ని చంపేసి ఆ కేసు తీసుకువెళ్లి మనం ఆదిత్య పైన వేసేశాం, ఆ విషయం ఇంకా ఎక్కడ బయటపడుతుందా అనేలోపు ఆదిత్య నిర్దోషిగా బయటపడ్డాడు. పోన్లే ఈలోపైనా వీళ్ళు కుటుంబానికి దూరంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే ఎలాగో ఒకలాగా
మీ అత్తయ్యకి దగ్గరయ్యారు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆవిడ అర్థం చేసుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అంతేకాదు ఆనంది తెలివితేటలు, తన మంచితనంతో మొత్తానికి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే నువ్వు శంభు రెండో కూతురు అనే విషయం ఆ పద్మమ్మకు తెలుసు, ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఆ విషయం గాని తనకి మెలకు వచ్చి అది నార్మల్ మనిషి అయితే ఇంకా ఆ విషయం చెప్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అందులో పిల్లల్ని మార్పిడి చేసి ఆ విషయం తెలిసి కూడా నేను ఇంట్లో బయట పెట్టలేదు. నువ్వు అసలైన జీవనవి కాదు, ఆనందియే అసలైన జీవన అన్న విషయం సూర్యజ్యోతులకి తెలిస్తే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? కూడా నాకు నా టెన్షన్ అంతా అది కాదు. నువ్వు నీ వర్క్ విషయంలో పడి ఇవేవీ పట్టించుకోవట్లేదు. ఇందులో ఒక్క విషయంలో మనం దొరికినా ఇంక మన బతుకు కుక్క చింపిన ఇస్తరాకే, గుర్తుపెట్టుకో అనేసరికి ఇంక వెంటనే జీవన, అయినా ఆనందికి కూడా తెలుసు కదా పెద్దమ్మ, సూర్య డాడా అండ్ మమ్మీ వాళ్ల సొంత మమ్మీ, సొంత అమ్మ నాన్న అని చెప్పి. కాని తను చెప్పదు కదా అనేసరికి తను అయితే చెప్పదు. ఎందుకంటే తనుగాని ఏ రోజైతే సూర్యజ్యోతిల్ని తన సొంత అమ్మానాన్న అని బయట పెడుతుందో ఆ రోజు వాళ్ళ అమ్మానాన్న చనిపోతారని కోయదొర ద్వారా చిన్నప్పుడే మేం అబద్ధం చెప్పించాను. అది తెలుసుకున్న ఆనంది ఇప్పటికీ తన సొంత అమ్మానాన్న జ్యోతి సూర్యులే అని తెలిసినా కూడా వాళ్లతో ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు, ఇంకా ఎప్పటికీ చెప్పదు కూడా. తనకసలే మూఢనమ్మకాలెక్కువ, భక్తి ఎక్కువ. ఇంక కోయదొరతో అలా చెప్పించేసరికి తను నిజమే అనుకొని పాపం పిచ్చిది వాళ్ల అమ్మానాన్నకి దూరంగా ఉంటూ ఇలా సింహాద్రి పద్మమ్మని తన అమ్మానాన్నగా చూసుకుంటూ బాధపడిపోతుంది అని చెప్పేసి ఇందుమతి అంటుంది. ఇంకేం పెద్దమ్మ, ఇంక ఇంత జరిగాక ఆనంది చెప్పదు. ఆ పద్మమ్మకి ఇప్పట్లో ఎలాగూ నయం కాదు కాబట్టి ఇంక నీకు నాకు టెన్షన్ దేనికి అంటే, టెన్షన్ అంతా దీనికోసం ఒకెత్తైతే ఇంకొకటి కూడా ఉంది. నువ్వు చెయ్యాల్సిన 2 పనులు ఎప్పుడు చేస్తావు? అది మనం చాలా తొందరపడాలి. నువ్వు లేట్ చేస్తున్న కొద్దీ ఇంకా ఇది లాగవుతూనే ఉంటుంది. నువ్వు అర్జెంటుగా ఎలాగూ ఎండీ చైర్లో కూర్చున్నావు. ఏదో ఒకటి చేసి ఆ ఆస్తినంతా కాజేయాలి. మీ అత్తయ్య పేరు మీద, మీ మామయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నీ పేరు మీదకి రాయితించుకొని వాళ్ల ఇంట్లో నుంచి బయటకి గెంటేయాలి. అలాగే ఇక్కడ సూర్యజ్యోతిలికి నువ్వు ఒక్కరిదానివే కూతురు కాబట్టి ఇక్కడున్న యావత్ ఆస్తిని కూడా నీ పేరుని రాయిపించుకొని వాళ్లని కూడా బయటకి గెంటేయాలి. నా పగకి వారసురాలుగా నువ్వు పేరు నిలబెట్టాలి అని చెప్పేసి ఇందుమతి అంటుంది. తప్పకుండా పెద్దమ్మ, నేను కూడా అదే పనిలో ఉన్నా. ఇంకా ఇప్పుడిప్పుడే కదా ఎండీగా పర్మనెంట్ అవుతున్నాను. ఇంకా ఇందులో ఒక నమ్మకాన్ని వీళ్ల దగ్గర సంపాదించుకొని నటిస్తాను కదా, అది జరిగేసరికి ఖచ్చితంగా ఇవన్నీ నేను చేస్తాను, నువ్వలా చూస్తూ ఉండు అని చెప్పేసి జీవన అయితే ఇందుమతితో అంటుంది. ఇంకా ఇందుమతితే ఇలా అనేసరికి శబాష్, నాకు నచ్చే మాట చెప్పావు. ఇంక మొత్తానికి ఆ ఆనందినైతే మాత్రం ఎలాగోకలాగా మీ అత్తయ్య దగ్గర చెడ్డదాన్ని చేశాం. అరజా మీడియా విషయంలో కూడా తను తప్పు లేకుండా తనే కావాలని పిలిపించి ఇంటి పరువు తీయించింది అని చెప్పి ఎలా అయితే తనని చెడ్డదాన్ని చేశామో ఇప్పుడు కూడా అలాగే అడుగడుగునా నీ చేతికి నా చేతికి మట్టంటకుండా ఆనందిని మీ అత్తయ్యకి దూరం చేస్తూ ఉండు. వాళ్ళిద్దరి మధ్య ద్వేషమనే కూడా కట్టేసేయ్. మీ అత్తయ్యకి ఆనందిని చూడాలి, తన పేరెత్తాలి అన్నా సరే ఇంకా ఎక్కువ అసహ్యం కలిగేలాగా ప్రయత్నించు. చైతన్యాన్ని నీ గుప్పెట్లో పెట్టుకో. పాపం మారిపోయావనుకుంటున్నాడు ఆ పిచ్చోడు. సో తనకి ఎలాంటి అనుమానం రాకుండా అదే కంటిన్యూ చెయ్యి. నేను నీకు పదే పదే ఈ విషయాలన్నీ గుర్తు చేయలేను కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండు. ఇదంతా మనిద్దరం కలిసి చేస్తున్నామన్న విషయం ఎప్పటికీ తెలియకుండా, అనుమానం రాకుండా అచ్చేతికి నీ చేతికి ఆస్తినంతా చేజెక్కించుకో అని చెప్పేసి ఇందుమతి ఇంకా జీవనాకి అన్ని విషయాలు మాట్లాడుతుంది. అయితే ఇంకా హైలైట్ అయిన విషయం ఏంటి అంటే, ఇందుమతి ఏదైతే జీవనాతో ఇవన్నీ మాట్లాడిందో అవన్నీ ఆనంది అయితే వినేస్తుంది. వినడమే కాదు, స్టార్టింగ్ టు ఎండింగ్ ఇందుమతి జీవనాతో మాట్లాడిన ప్రతి మాట వీడియో రికార్డ్ చేస్తుంది. ఇంకా తను ఇంకా షాక్ అయిన విషయం ఏంటి అంటే, తన అమ్మ నాన్న సూర్యజ్యోతిల్ని తెలిసినా కూడా చెప్పనివ్వకుండా కావాలనే ఇందుమతి చేసింది. చిన్నప్పుడు ఆ లేని కోయదొరతో వచ్చి నాకు లేనిపోని మాయమాట్లు చెప్పించి నేను నిజాన్ని బయటపెడితే వాళ్ళు చనిపోతారని నాకు చెప్పించిన మాట కూడా అబద్ధమే మాట. ఇన్నాళ్లకి నాకీ నిజం బయటపడింది. మొత్తానికి ఖచ్చితంగా నేనిది వెళ్ళి అమ్మా నాన్నకి చూపించాలి. అలాగే వీళ్ళు చేసిన కుట్రలన్నీ కూడా బయటపడ్డాయి. ఆ తాండవాన్ని చంపింది మరెవరో కాదు, ఈ జీవన ఇందుమతిలే చంపేసి ఆ నేరం తీసుకొచ్చి ఆదిత్య గారిపైన మోపాలని ప్రయత్నించారు.
ఇది తెలియక మొత్తానికి మేము ఆదిత్య గారిని నిర్దోషిగా అయితే బయటపెట్టాం. కాని నేరస్తులెవరు అనేది తెలుసుకోలేకపోయాము. వీళ్ళు ఇంతే కాకుండా ఆస్తి కూడా కాజేసేసి ఇటు మా అమ్మా నాన్నని రోడ్డుని తోసేసి అటువైపు మా అత్తయ్య మామయ్యని కూడా రోడ్డుని తోసేసే ప్లాన్లో ఉన్నారా? ఇంకొక విషయం, మా అత్తయ్యకి కళ్ళు తెరిపించే విషయం నేనిప్పుడు పోయి అడుగుతాను. నేను ఆ రోజు మీడియా విషయంలో ఏ తప్పు చేయలేదు అత్తయ్య అన్నా కూడా ఆవిడ నమ్మలేదు. ఇది విన్నాక చూశాక ఎలా రియాక్ట్ అవుతారో వీళ్ళ పరిస్థితి ఏంటో నేను నిరూపించాలి. ఇంక నువ్వు ఆలోచించడానికే లేదు అనంది. ఖచ్చితంగా వాళ్లకి తగిన గుణపాఠం నువ్వు చెప్పాలి అని తనలో తాను అనుకొని ధైర్యం తెచ్చుకొని అని ఇంకా ఆనంది అయితే ఆ వీడియో పట్టుకొని వెళ్ళి జ్యోతిని సూర్యని పిలుస్తుంది. పిలిచి ఆ వీడియో చూపిస్తుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి నాన్న అంటుంది. అసలు ఎప్పుడూ లేంది తను అంత ఆప్యాయంగా నాన్న అనేసరికి వీళ్ళు చాలా సంతోషిస్తారు. కాని ఏమైందమ్మా కుట్టి అనేసరికి ఇందుమతి మాట్లాడిన మాటలన్నీ సూర్య వినేస్తాడు. ఆ జ్యోతి కూడా చూస్తుంది. సింహాద్రి చూస్తాడు. ఆదిత్య కూడా అక్కడే ఉంటాడు. ఇంక వీళ్ల కుట్ర అంతా బయటపడిపోతుంది. నిజమైన కూతురు ఆనంది అనే విషయం జ్యోతిలకి సూర్యులకి తెలిసేసరికి చాలా ఎమోషనల్ అవుతారు. వాళ్ళు ఇంతకు ముందే కదా తను మా కడుపున పుడితే బాగుండు అనుకున్నారు. కాని నిజమైన జీవన అసలైన ఆనంది తినే అని చెప్పిన విషయం ఇందుమతి జీవనాతో మాట్లాడిన వీడియోలో ఉండడంతో చాలా సంతోషిస్తారు. అలాగే తన కూతుర్ని ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి దూరం చేసినందుకు ఇందుమతి పైన చాలా కోపమొస్తుంది. అంతేకాదు సునంద ఆద్యాపైన వీళ్లు చేసిన కుట్రలను కూడా ఆ వీడియోలో తెలియడంతో సునందాకి ఆ వీడియో పంపించి విషయమంతా మాట్లాడతాడు సూర్య. ఇంక ఈ వీడియో చూసి నిజం తెలుసుకున్న సునంద ఇంక అక్కడ్నించి శశికాంత్ని తీసుకొని ఇంక ఎక్కిన బయలుదేరి ఇక్కడికి వస్తుంది. వచ్చేసరికి ఇది ఏమీ తెలియని ఇందుమతి నంగనచ్చిలాగా లోపలికి వచ్చి ఏం జరిగింది, ఎందుకలా చూస్తున్నారు, ఏం బాధపడకమ్మా ఆనంది, పద్మమ్మకి త్వరలోనే నయమైపోతుంది అనేసరికి ఇంక వెంటనే జ్యోతి వచ్చి చంప పగలగొడుతుంది. ఛీ, ఆపునీ నాటకం. పద్మమ్మ ఈరోజు ఈ పరిస్థితికి రావటానికి కారణమే మీరు చేసిన కుట్రాలన్నీ పద్మమ్మకి తెలుసు. ఎక్కడ బయట పెట్టేస్తుంది అని తనని ఇలాంటి పరిస్థితిలో బతికున్న జీవశవంలా చేసేసి బాగుపడుతుందని ఆ నంగనచ్చి మాట్లాడుతున్నావా? మా మీద ఉన్న పగతో మా పాప అయిన సొంత ఆనంది తను నా జీవన అనే విషయం నాకు తెలిసింది. సో తనని దూరం చేసేసి తనెక్కడా మాకు నిజం చెప్తే మేము చనిపోతామని చిన్నప్పుడు తనని బెదిరించి భయపెట్టి ఆ కోయదొరతో మాట్లాడించావు. ఇంకా ఎన్ని చెత్త పనులు చేస్తావు? ఇంకా ఎన్ని పనికి మాలిన పనులు చేసి మా జీవితాలతో ఆడుకుంటావు? ఇంతకు మించి నువ్వు ఇంకేం కుట్రని చేయగలవు? మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? సిగ్గేయట్లేదా అని చెప్పేసి ఇంక జ్యోతి అయితే ఇందుమతిపైన విరిచిపడుతుంది. అసలు ఇంక తీనైతే షాక్ అయిపోతుంది. అసలు నేను మాట్లాడిన మాటలు వీళ్ళకెలా తెలిసాయి? ఈ కోయదొర విషయం వీళ్ళకెలా తెలిసింది? ఆనంది అసలైన జీవనా విషయం వీళ్ళకి నిజం ఆనంది చెప్పేసిందా? అయినా కూడా అది నేను కోయదొరతో లేని మాట చెప్పించాను అని ఆనందికి తెలియదే. అయితే వీళ్ళకి ఎలా నిజం బయటపడి ఉంటుంది? అయినా ఇప్పుడే కదా నేను జీవనంతో మాట్లాడాను అని చెప్పేసి షాక్లో ఉంటుంది ఇందుమతి. ఇంక ఈలోపు సునంద వచ్చేసి ఇందుమతిని చూసి అసలు కనీసం మాట ఆడకుండా 2 చెంపలు వాగించేస్తుంది ఇందుమతికి. ఏంటి, నా ఆస్తి కాజేసేసి నీ వారసురాలైన ఆ డూప్లికేట్ జీవనాన్ని మా ఇంటి మీదకి వదిలి మాస్తి రాయించుకొని మమ్మల్ని రోడ్డుపాలు చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి నెట్టేస్తారా? అంతేకాదు తాండవాన్ని చంపించేసి ఆ నేరం తీసుకెళ్లి మా ఆదిత్య పైన తోస్తారా? మీకు తగిన శిక్ష నేను వేయిస్తాను. అసలైన జీవన ఆనంది అనే విషయం మాకిప్పుడే నిజం బయటపడింది. ఈ డూప్లికేట్ జీవన ఆ శంభు 2వ భార్య కూతురు అనే విషయం కూడా మాకు తెలిసింది. ఇన్ని కుట్రలు చేసిన మీకు తగిన శిక్ష వేయటం నా బాధ్యత అనేసరికి ఇంక ఆనంది అయితే సునందాలో వచ్చిన ఆ మార్పు తను అర్థం చేసుకోవడం చూసి సంతోషిస్తుంది. ఇంక సునంద వచ్చి ఆనంది చేతులు పట్టుకొని, నన్ను క్షమించమ్మా, నువ్వే ఆ మీడియాని పిలిపించి ఇంటి పరువు తీపించావని నేను తప్పుగా నిన్ను అపార్థం చేసుకున్నాను. కాని నీకు నాకు మధ్య ద్వేషాన్ని పెంచి నాకు నీ మీద కోపం వచ్చేలాగా అసహించుకునేలాగా ఈ లేని జీవన, ఈ ఇందుమతి ఇద్దరూ కలిపి కోడ కట్టేశారని నేను అర్థం
అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. మీ మామయ్య ఎన్నిసార్లు చెప్తున్నా నేను వినలేదు. నువ్వు ఈరోజు నా పసుపు కుంకాలు తిరిగి ఇవ్వటమే కాదు, నా కుటుంబ పరువు కూడా నిలబెట్టావు. అంతా చేయిస్తుంది వీళ్ళని తెలుసుకోలేని అసమర్థత స్థితిలో నేను ఉండిపోయాను. నన్ను క్షమించమ్మా జీవన అని చెప్పేసి ఆనందిని జీవన అని పలుకుతుంది సునంద. ఇంకా ఆనందిని జీవన అని ఓ ఫస్ట్ టైం అలా సునంద పిలిచేసరికి సూర్యజ్యోతిలు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళ అసలు కూతురి జీవన ఆనందియే కాబట్టి. ఇంక వెంటనే ఆదిత్య, ఇంక మనం ఎమోషనల్ అయ్యి టైం వేస్ట్ చేయకూడదు మమ్మీ, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యాలి. అరే చైతన్య, జీవనాకి కాల్ చేసి రమ్మనిరా. అంటే దాన్ని జీవనాన్ని పిలుస్తావేంటిరా, వాళ్ళు చేసిన కుట్ర బయటపడింది కదా, అంటే తన అసలు పేరేంటో మనకి తెలియదు కదా, ప్రస్తుతానికి తను డూప్లికేట్ జీవనాని అనేసరికి ఇంక వెంటనే చైతన్య నటిస్తూ, జీవన నాకు నిన్ను ఇప్పుడే చూడాలని ఉంది, ఇక్కడికి రా, నేను సూర్యగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అంటే అక్కడికెందుకు చైతన్య, అంటే అందరం ఇక్కడే ఉన్నాం, వాళ్ళటు వెళ్ళిపోతే మనిద్దరం ఇక్కడి నుంచి ఎటైనా కలిసి అని మాయ మాటలు చెప్పి మొత్తానికి ఆ డూప్లికేట్ జీవనాన్ని ఇక్కడికి రప్పిస్తాడు. రప్పించేసరికి ఇంక వాస్తవమంతా ఇందుమతిని చూసిన జీవనాకి అర్థమైపోతుంది. వీళ్ళకి నిజం బయటపడిపోయింది అనేసరికి ఇంక చైతన్య వచ్చి జీవనాన్ని లాగిపెట్టి కొడతాడు. ఇంక సునంద కూడా కొడుతుంది. ఇంక జ్యోతి అయితే అసహ్యించుకుంటుంది.